ఆర్డర్ పెట్టేసావా? 10 నిమిషాల్లో డోర్ బెల్ మోగుతుందనుకుంటున్నావా? ఇక నుంచైతే ఆ గేమ్ ముగిసిపోయినట్టే. ఎందుకంటే కొన్ని నెలల క్రితం వరకు బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్ అన్నీ ఒకే ఒక మాట చెప్పేవి. అదేంటంటే 10 నిమిషాల్లో డెలివరీ గ్యారంటీ అని. కానీ ఆ స్పీడ్‌కి నిజమైన ప్రైస్ ఎవరు చెల్లిస్తున్నారో తెలుసా? మన స్క్రీన్ బయట రోడ్డు మీద పరిగెత్తే డెలివరీ వర్కర్స్. ఎందుకంటే టైమర్ ఏమో టిక్ టిక్ చేస్తుంటుంది. యాప్‌లో ఆలస్యమైతే రేటింగ్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో వాళ్ళ ఇన్‌కమ్ అనేది తగ్గిపోతుంది దానివల్ల. ఈ ప్రెషర్‌లో చాలా మంది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్. సో దీంతో వాళ్ళకే కాదు ఇతరులకు కూడా యాక్సిడెంట్ రిస్క్ అనేది పెరిగిపోయింది. సో ఫైనల్‌గా ఈ గిగ్ వర్కర్స్ మౌనంగా ఉండలేదు. లాస్ట్ మంత్ డిసెంబర్ 31న దేశం మొత్తం లక్షల్లో డెలివరీ వర్కర్లు ఒక సమ్మెకు దిగారన్నమాట. ఎందుకంటే 10 నిమిషాల డెలివరీ మోడల్‌ని తీసేయాలి. ఎందుకంటే మా సేఫ్టీ మాకు ఇంపార్టెంట్ అని డిమాండ్ చేశారు. సో అది కూడా కరెక్టే కదా! ఈ ప్రెషర్ మధ్యలో యూనియన్ లేబర్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవ్య గారు పెద్ద పెద్ద డెలివరీ కంపెనీలతో మీటింగ్ పెట్టేసి ఒక విషయాన్నైతే క్లియర్ చేసేసారు. అదేంటంటే వర్కర్లను ప్రమాదంలోకి నెట్టే ఈ 10 మినిట్స్ బ్రాండింగ్ అండ్ టైమ్ బౌండ్ ప్రామిసెస్ ని ఆపేసేయండి అని. సో దాంతో బ్లింకిట్, జెప్టో, జొమాటో అండ్ స్విగ్గీ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ 10 నిమిషాల డెలివరీ క్లెయిమ్ ని తమ బ్రాండింగ్ నుంచి తీసేయడానికి ఒప్పుకున్నాయి. సో ప్రాక్టికల్ గా చూస్తే యాప్ లో ఇప్పుడు కఠినమైన 10 మినిట్స్ ఆర్ ఫ్రీ టైమర్లు కనిపించకపోవచ్చు. బట్ డెలివరీ మాత్రం ఉంటుంది. బట్ కాస్త రిలాక్స్ టైమ్ లైన్ తో. సో ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్స్ అన్ని నాన్ టైమ్ బౌండ్ డెలివరీ బ్రాండింగ్ వైపు చేంజ్ అవుతున్నాయి. అంటే మీనింగ్ ఏంటంటే డెలివరీకి ఖచ్చితమైన టైం లిమిట్ పెట్టకుండా 10 నిమిషాల్లో వస్తుంది, 15 నిమిషాల్లో వస్తుందని ప్రామిస్‌లు చేయకుండా సేఫ్ అండ్ రియలిస్టిక్ టైంలో డెలివరీ చేస్తామని చెప్పడం. ఎందుకంటే స్పీడ్ కంటే సేఫ్టీ ముఖ్యం కదా! సో ఈ మార్పు అవసరమే కదా! మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి. వీడియో గనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.